హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూలై 23, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన జియోథర్మల్ వెల్స్ పైన ఒక సూపర్లేటివ్ టాపిక్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. 2026 జూలై నెలలో భారత తొలి మరియు అత్యంత లోతైన భూతాప బావులను జియోథర్మల్ వెల్స్ని ఎక్కడ ప్రారంభించారు? ఈ ప్రాజెక్టును ఏ సంస్థ అమలు చేసింది? మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని సూపర్లేటివ్ టాపిక్స్గా డిస్కస్ చేస్తున్నాము. ఎటువంటి టాపిక్స్ని? మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. సో ఇక్కడ చూడండి, భారతదేశంలోనే తొలి లేదా భారతదేశంలోనే మొట్టమొదటి మరియు అత్యంత లోతైన భూతాప బావులను జియోథర్మల్ వెల్స్ని ఎక్కడ ప్రారంభించారు? జూలై 2026లో లడఖ్లోని, లడఖ్ ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం, లడఖ్లోని ఈస్టర్న్ ప్రాంతంలో, సింపుల్గా చెప్పాలంటే ఈస్టర్న్ లడఖ్ ప్రాంతంలో ప్యూగా వ్యాలీలో ఈ జియోథర్మల్ వెల్స్ని ప్రారంభించడం జరిగింది. ప్యూగా వ్యాలీ లోయ ప్రాంతంలో. ఓకేనా? మరి ఈ ప్రాజెక్ట్ను ఏ సంస్థ అమలు చేసింది? ఇటువంటి ప్రాజెక్ట్స్ గురించి చూస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ని నిర్మించిన వారు, ఆ సంస్థ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్న వారు ఎవరనేది చూడాలి. ఈ ప్రాజెక్ట్ని ఓఎన్జీసీ ఎనర్జీ సెంటర్, ఓఎన్జీసీ ఎనర్జీ సెంటర్ వారు అమలు చేస్తున్నారు. ఓకేనా? ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఎనర్జీ సెంటర్. ఓకేనా? ఎనఫ్. మరి దీనిని లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లడఖ్ ఎవరు? వినయ్ కుమార్ సక్సేనా గారు జూలై 2026లో ప్రారంభించడం జరిగింది. రెన్యూవబుల్ ఎనర్జీలో ఇది చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఎనర్జీ అని చెప్పవచ్చు, జియోథర్మల్ వెల్స్. ఓకేనా? సో ఇండియా కమిషన్స్ ఫస్ట్ డీప్ జియోథర్మల్ వెల్స్ ఇన్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో జియోథర్మల్ వెల్స్. సో డేట్ కూడా చూడండి, జూలై 17, 2026 రోజున భారత్ లడఖ్లోని ప్యూగా వ్యాలీ, మీరు జాగ్రఫీ బుక్స్లో కూడా చూస్తుంటారు ప్యూగా వ్యాలీ ప్రత్యేకత ఏంటి అని. ప్యూగా వ్యాలీలో తొలి మరియు అత్యంత లోతైన భూతాప బావులను ప్రారంభించింది. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా 14,000 అడుగులకు పైగా ఎత్తులో 1000 మీటర్ల లోతులో తవ్విన 2 భూతాప బావులను ప్రారంభించారు. సో 14,000 అడుగులకు పైగా ఎత్తు అంటున్నాను. లడఖ్ చాలా చల్లని ప్రాంతం. ఎందుకు చల్లగా ఉంటుంది? చాలా హైట్లో ఉంటుంది, హై ఆల్టిట్యూడినల్ రీజన్. మనం జాగ్రఫీలో ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాము, ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళే కొద్దీ కూడా టెంపరేచర్ అనేది డ్రాప్ అయిపోతుంది. నార్మల్ ల్యాప్స్ రేట్ అనే ప్రిన్సిపల్ మీకు ఐడియా ఉంటుంది. లడఖ్ ఎత్తైన ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ మొత్తం శీతల ప్రాంతాలు ఉంటాయి. సో ఇంత ఎత్తైన ప్రాంతంలో 1000 మీటర్ల లోతులో తవ్విన 2 జియోథర్మల్ వెల్స్ని రీసెంట్గా ప్రారంభించారు వికే సక్సేనా గారు, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గారు. ఈ ప్రాజెక్ట్ను ఏ సంస్థ అమలు చేస్తుంది అంటే ఓఎన్జీసీ ఎనర్జీ సెంటర్. మొదటి బావి, ఫస్ట్ జియోథర్మల్ వెల్ 2026 మే 22న 1000 మీటర్ల లోతుకు చేరుకోగా, రెండో బావిని 2026 జూన్ 3 నుంచి జూలై 8 వరకు తవ్వి పూర్తి చేశారు, రీసెంట్గా ప్రారంభించారు. 400 మీటర్ల లోతులో గరిష్టంగా 135 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. విద్యుత్ ఉత్పత్తికి అనుకూలమైన భూతాప నిల్వల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి మరిన్ని పరీక్షలు కొనసాగుతున్నాయంట. ఓకేనా? రైట్. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ సంస్థ 1956 ఇయర్లో స్థాపన జరిగింది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఒక టాపిక్లో భాగంగా ఒక రాష్ట్రం గురించి వచ్చినా, ఒక దేశం గురించి వచ్చినా, ఒక సంస్థ గురించి వచ్చినా ఖచ్చితంగా ఆ పాయింట్స్ అన్నీ కూడా చూడాలి. సో 1956 ఇయర్లో ఓఎన్జీసీ స్థాపన జరిగింది. ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ వచ్చేసేసి న్యూఢిల్లీ. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఓకేనా? సరిపోతుంది. ప్రస్తుతం హర్దీప్ సింగ్ పూరి గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. భారతదేశంలో అతిపెద్ద చమురు మరియు సహజ వాయు అన్వేషణ ఉత్పత్తి సంస్థ ఇది. ఇక లడఖ్
2019 సంవత్సరంలో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. వన్ యూనియన్ టెరిటరీ ఈజ్ జమ్మూ కాశ్మీర్, దట్ ఈజ్ విత్ అసెంబ్లీ. అనదర్ యూనియన్ టెరిటరీ వితౌట్ అసెంబ్లీ, దట్ ఈజ్ లడాక్. మరి ఈ రీఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 31 అక్టోబర్ 2019. లడాక్ కేంద్రపాలిత ప్రాంతం యొక్క రాజధాని లే. ప్రస్తుతం లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్గా వికే సక్సేనా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఎనఫ్, ఓకేనా. ఇక జియోథర్మల్ వెల్స్ ప్రత్యేకత. అసలు జియోథర్మల్ ఎనర్జీ అనేది ఏ రకమైన ఎనర్జీ అంటారు? వన్ ఆఫ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ. భూమి అంతర్భాగంలోని ఉష్ణశక్తి నుంచి పొందే శక్తే జియోథర్మల్ ఎనర్జీ. విద్యుత్ ఉత్పత్తి మరియు వేడి అవసరాల కోసం ఉపయోగిస్తారు. ఓకేనా. సో ఎకో ఫ్రెండ్లీ కూడా. ఇక ఓఎన్జీసీ ఎనర్జీ సెంటర్ ఏదైతే ఉంటుందో ఓఎన్జీసీ పరిధిలో పనిచేస్తున్న సంస్థ. ఇది 2005 సంవత్సరంలో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా. సరిపోతాయి ఈ పాయింట్స్. ప్రశ్న సమాధానం. ఎనఫ్, ఓకేనా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించే డిస్కషన్. మీకు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రశ్న అడిగాను కదా, రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించే జియోథర్మల్ వెల్స్ అని చెప్పేసేసి కొనసాగింపుగాని కూడా చూడవచ్చు. ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికలు కూడా చూసుంటారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో గణాంకాలు రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి. ప్రస్తుతం భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. కన్సర్న్ మినిస్టర్ ఎవరో ఆ వ్యక్తి ప్రహ్లాద్ జోషి గారు. గుర్తుపెట్టుకోవాలి, మంత్రిత్వ శాఖలు మంత్రుల పేర్లు తప్పనిసరిగా చూడాలి. మరి రీసెంట్గా పార్లమెంట్ సమావేశాల్లో ఈ గణాంకాలను విడుదల చేశారు. ప్రస్తుతం భారతదేశంలో జూన్ 2026 నాటికి, జూన్ 2026 అంటే గడిచిన నెల జూన్ 30th 2026 నాటికి భారతదేశంలోని మొత్తం రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎంతకు చేరింది అంటే 288.58 గిగావాట్స్. ఓకేనా, గుర్తుంచుకోండి రెన్యూవబుల్ ఎనర్జీ. మరి ఇందులో ఈ సంఖ్యను మనం చూడడానికి ఈ పురోగతికి కారణం ఏంటంటే సోలార్ ఎనర్జీ. ప్రస్తుతం భారత్ సోలార్ ఎనర్జీ విషయంలో గ్లోబల్ లీడర్గా అవతరిస్తోంది. కారణం ఏంటంటే 2024 సంవత్సరం జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు సాయంత్రం పూట భారత ప్రధాని గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక ప్రకటన చేశారు. భారతదేశంలో సౌరశక్తిని ఉత్పత్తి చేద్దాము, మన ఇంటి నుండే సౌరశక్తిని ఉత్పత్తి చేద్దాం, PM సూర్య గారు అని చెప్పేసి ప్రకటించారు. ప్రకటించిన విధంగానే 2024 ఫిబ్రవరి 14 రోజున కేంద్ర కేబినెట్ ఆమోదంతో ఫిబ్రవరి 15వ తేదీన PM సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన అమల్లోకి వచ్చింది. PM సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన ఉద్దేశం ఏంటి? రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేయడము, మన ఇంటి నుండే సౌరశక్తిని ఉత్పత్తి చేయడం. ఈరోజు మీరు చూస్తూ ఉంటారు మన ఇంటి రూఫ్ టాప్ పైన సోలార్ ప్లేట్స్ కానివ్వండి ఇటువంటివి ఇన్స్టాల్ చేయడము. ఓకేనా. సో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది రెన్యూవబుల్ ఎనర్జీలో సౌరశక్తి. ఇక అంతకుముందు 2015 సంవత్సరంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ భారత్ ఫ్రాన్స్ సహకారంతో ప్రారంభించారు. గురుగ్రామ్ హర్యానా యాజ్ ఎ హెడ్ క్వార్టర్. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, అప్పుడు ఫ్రాన్స్ దేశాధినేతగా ఫ్రాంకోయిస్ హాలండ్ గారు ఉండే, వీరు ప్రారంభించారు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇటువంటివి. ఓకేనా. సో ఇక్కడ చూద్దాము 2026 జూన్ 30 నాటికి భారత్లో స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది 2014లోని 76.38 గిగావాట్ల నుంచి 288.58 గిగావాట్లకు పెరిగింది. సింపుల్గా చూడండి, మన భారతదేశంలో 2014 సంవత్సరంలో ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ వచ్చేసేసి 76.38 గిగావాట్లు. అది కాస్త 2026 జూన్ 30 నాటికి 288.58 గిగావాట్స్కి చేరిందంట. సో ఎంత పురోగతి చూడండి. గత 12 సంవత్సరాల్లో పునరుత్పాదక ఇంధన సామర్థ్యము దాదాపు 4 రెట్లు పెరిగింది. ఈ వివరాలను జూలై 21, 2026 రోజున రాజ్యసభలో వెల్లడించారు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కన్సర్న్ మినిస్టర్ గారు. ఈ వృద్ధి స్వచ్ఛ ఇంధనం, గ్రీన్ ఎనర్జీ, ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధిపై భారత్ దృష్టిని ప్రతిబింబిస్తుంది. ఓకేనా, రైట్. సో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఈ టాపిక్కి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ ప్రహ్లాద్ జోషి గారు ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. కొన్ని మంత్రిత్వ శాఖల గురించి చెప్పినప్పుడు
ఆ మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో ప్రారంభం, ఇటువంటి కూడా చెప్తున్నాను. 1992లో ప్రారంభం ఈ మంత్రిత్వ శాఖ. ఉదాహరణకు చెప్పాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ 2014, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ 2021, ఇలాంటివి చూడాలి కొన్ని. నేను ఏవైతే ఇయర్స్ చెప్తున్నానో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. దేశంలో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ప్రోత్సాహకానికి సంబంధించి బాధ్యత వహించే మంత్రిత్వ శాఖ. ఇక రెన్యూవబుల్ ఎనర్జీ డిఫరెంట్ చూడండి ఇక్కడ, సౌరశక్తి సోలార్ ఎనర్జీ, పవనశక్తి విండ్ ఎనర్జీ, స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్ కానివ్వండి, బయోమాస్, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి అంటే వేస్ట్ టు ఎనర్జీ, ఇటువంటివి ఉంటాయి. టైడల్ ఎనర్జీ కానివ్వండి, ఇవన్నీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ పరిధిలోనే ఉంటాయి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2023 సంవత్సరంలో ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ పరిధిలో అమలవుతుంది. ఓకేనా. ఇందుకోసం మొత్తం ఎక్స్పెండిచర్ ఎంత అంటే 19,744 crore రూపీస్ అవుట్లే, ప్రాజెక్ట్ అవుట్లే. ఓకేనా. లక్ష్యం ఏంటంటే హరిత హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం, ఎగుమతుల్లో భారత్ను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడము. ఇక భారత్ పునరుత్పాదక ఇంధన లక్ష్యం వచ్చేసేసి 2030 నాటికి 500 గీగావాట్ల శిలాజ ఇంధనేతర నాన్ ఫాజిల్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించడం. ఇక COP26 గ్లాస్గో సమ్మిట్ గురించి మీకు తెలుసు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పంచామృతిని ప్రకటించారు, 5 లక్ష్యాలు. అందులో పంచామృతిలో ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి కూడా చెప్పారు. 2070కి సాధించాల్సిన లక్ష్యం ఏంటి, 2030కి సాధించాల్సిన లక్ష్యం ఏంటి, 2030 నాటికి అంటేనేమో 500 గీగావాట్ల నాన్ ఫాజిల్ ఎనర్జీని మనము సాధించాలని చెప్పేసి ఈ COP26 గ్లాస్గో సమ్మిట్ 2021లో జరిగింది కదా, UNFCCకి సంబంధించి అప్పుడు చేసిన ప్రకటన. ఓకేనా. సరిపోతుంది. ఈ పాయింట్స్ ఏవైతే ఉంటే టాపిక్లో భాగంగా వీటిని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక ఈరోజు సెకండ్ టాపిక్కి వెళ్ళే ముందు అభ్యర్థులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సో జూలై 22 రోజు మార్నింగ్ 7 AM సో 7 AM మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో, సో మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఓకేనా. మన యాప్లో అన్ని కోర్సెస్ పైన, అందుబాటులో ఉన్న ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్స్ని ప్రకటించడం జరిగింది. సో ఈసారి ఆఫర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆఫర్ ఆన్ ఆఫర్స్, అంటే ఆఫర్ ప్రైస్ ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా స్పెషల్ కూపన్ ఇచ్చాము. ఆ స్పెషల్ కూపన్ అనేది మీరు కోర్స్ పర్చేజ్ చేసే సమయంలో అప్లికేబుల్ అవుతుంది, చూడండి. ఓకేనా. ఆల్రెడీ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వారికి మరింత స్పెషల్ కూపన్ ఇచ్చాను. ఓకేనా. సో ఈ ఆఫర్స్ అన్నీ కూడా కేవలం 48 అవర్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయినాయి, 24 అవర్స్ ముగిసిపోయింది. సో రేపటితో ఆఫర్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతాయి. సో CA 360 కోర్స్ కానివ్వండి, ఇండియన్ పాలిటీ కానివ్వండి, మిషన్ 100 కానివ్వండి, ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కోర్సెస్ కానివ్వండి, అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి కానివ్వండి, టెస్ట్ సిరీస్ కోర్సెస్ కానివ్వండి, ప్రతి ఒక్క కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ అనేది రేపటితో ముగుస్తుంది. ఈరోజు యాప్ ఇన్స్టాల్ చేసుకొని పొందండి. ఓకేనా. ఇక టాపిక్లోకి వెళ్దాము. సో నీతి ఆయోగ్కి సంబంధించి ఇటీవల నీతి ఆయోగ్కి సంబంధించి రెగ్యులర్గా మనం వార్తలు చూస్తున్నాం. నిన్న కూడా మీరు చూడండి, మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒక ప్రశ్నకి సమాధానం ఇచ్చాను. ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026 ర్యాంకింగ్స్ అని చెప్పేసేసి భారతదేశంలో టాప్ పొజిషన్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి, మన తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయని చెప్పేసేసి ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా నీతి ఆయోగ్ అనే పదం లేకుండా ప్రశ్నపత్రమే ఉండదు. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. నీతి ఆయోగ్ వారు విడుదల చేసే నివేదికల గురించి కానీ, ర్యాంకింగ్స్, సూచనల గురించి కానీ అడగవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 2015 సంవత్సరం జనవరి 1వ తేదీన అప్పటి వరకు పనిచేసిన ప్లానింగ్ కమిషన్, ప్రణాళిక సంఘం స్థానంలో అమల్లోకి వచ్చి పనిచేస్తున్న ఒక అడ్వైజరీ బాడీ నీతి ఆయోగ్. అడ్వైజరీ బాడీ అంటున్నాను, సలహా సంఘం మాత్రమే. నీతి ఆయోగ్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, అంటే రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. నీతి ఆయోగ్ అనేది చట్టబద్ధ సంస్థ కూడా కాదు. మరి ఎలా ఏర్పడే పనిచేస్తుందంటే క్యాబినెట్ రిజల్యూషన్, కేంద్ర మంత్రిమండలి తీర్మానం ఆధారంగా ఏర్పడే పనిచేస్తున్న ఒక అడ్వైజరీ బాడీ. మీరు పోటీ పరీక్షలో కొన్ని పదాలను చూసినప్పుడు ఆన్సర్ నీతి ఆయోగ్గా గుర్తించండి. ఉదాహరణకు కోఆపరేటివ్ ఫెడరలిజం అని కానివ్వండి, థింక్ ట్యాంక్ అనే పదాలను కానీ చూసారనుకోండి, కింద ఆప్షన్స్లో నీతి ఆయోగ్ ఉంటే అదే ఆన్సర్. మరి నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాని గారు. ఆ తర్వాత స్థానంలో ఎవరు ఉంటారంటే వైస్ చైర్పర్సన్ ఉంటారు నీతి ఆయోగ్కి, కీలక బాధ్యతలు.
ప్రస్తుతం వైస్ చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే అశోక్ కుమార్ లాహిరి గారు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇక ఆ తర్వాత నీతి ఆయోగ్కి CEO, చాలా ఇంపార్టెన్స్ ఉన్న పదవి CEO. నీతి ఆయోగ్ CEOగా ఏప్రిల్ నెలలో నియమితులైన నిధి చిబ్బర్ గారు అని చెప్పేసి మనం చూసాము. సో నిధి చిబ్బర్ గారు తాత్కాలికంగా పదవిలో ఉన్నారు. ఇప్పుడు తన స్థానంలోకి కొత్త వ్యక్తి నియామకం. నీతి ఆయోగ్ నూతన CEOగా అనురాగ్ జైన్ గారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏప్రిల్ 2026 వరకు BVR సుబ్రహ్మణ్యం గారు నీతి ఆయోగ్ CEOగా ఉన్నారు. ఆ తర్వాత తాత్కాలిక CEO నియామకాన్ని చూసాము, నిధి చిబ్బర్ గారు. ఇప్పుడు నూతన CEO నియామకం. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఓకేనా? సో భారత ప్రభుత్వము నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి CEOగా అనురాగ్ జైన్ గారిని నియమించింది ఇండియన్ గవర్నమెంట్. ప్రస్తుతం నీతి ఆయోగ్లో 7 ఫుల్ టైం మెంబర్స్ ఉన్నారు. ఆయన 1989 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే IAS అధికారి, మధ్యప్రదేశ్ క్యాడర్కి చెందినవారు. ఆయన BVR సుబ్రహ్మణ్యం గారి స్థానంలో బాధ్యతలు చేపడుతున్నారు. BVR సుబ్రహ్మణ్యం పదవీకాలం ముగియడంతో ఈ నియామకం అనేది జరిగింది. తాత్కాలిక CEO నిధి చిబ్బర్ గారి స్థానంలో. ఈ నియమానికి సంబంధించిన ఉత్తర్వులను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసింది. ఓకేనా? నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడి తర్వాత CEO అనేది అత్యంత కీలక పదవి, కార్యనిర్వాహక పదవి. ఎనఫ్ ఈ పాయింట్స్. ఇక నీతి ఆయోగ్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాను, చూడండి. అనురాగ్ జైన్ గారు ఈ నియామకంతో నీతి ఆయోగ్ గురించి మనం మొత్తం కూడా మళ్ళీ చూసాము, సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఈరోజు ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్లో కామన్వెల్త్ క్రీడలు. అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువగా స్టేట్ రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కానివ్వండి, నేషనల్ లెవెల్లో కొన్ని ఎగ్జామినేషన్స్లో అడిగేవారు. కానీ స్పోర్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ వచ్చింది అంటే ప్రస్తుతం UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా స్పోర్ట్స్ రిలేటెడ్గా రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు, 2-3 ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రీసెంట్గా మనము FIFA ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసాము. క్రికెట్కి సంబంధించి చూస్తున్నాము, బ్యాడ్మింటన్కి సంబంధించి చూస్తున్నాము, టెన్నిస్కి సంబంధించి చూస్తున్నాము. సో ఇప్పుడు కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే కామన్వెల్త్ క్రీడలు ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. ఎక్కడ ఇటువంటి క్రీడల గురించి చూస్తున్నప్పుడు, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న క్రీడల గురించి చూస్తున్నప్పుడు కొన్ని బేసిక్స్ చూడాలి. మస్కట్ ఏంటి, అఫీషియల్ థీమ్ ఏంటి, వెన్యూ ఏంటి, షెడ్యూల్ ఏంటి, ఈసారి ప్రత్యేకత ఏంటి, ఎన్నేళ్ళకు ఒకసారి జరుగుతాయి, ఎవరిని నిర్వహిస్తారు, ఇటువంటివి అడుగుతారు. చరిత్రలో మొదటిసారి ఎప్పుడు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ చూద్దాము. కామన్వెల్త్ కంట్రీస్ అని వేటిని పిలుస్తాము? ఇండియా కామన్వెల్త్ కంట్రీయా కాదా? ఎస్. మరి ఏ కంట్రీస్ని కామన్వెల్త్ కంట్రీస్ అంటామంటే ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించిన కాలనీస్ ఉండే కదా, అవి స్వాతంత్రం పొందిన తర్వాత ఒక కూటమిగా ఏర్పడ్డాయి, కామన్వెల్త్ కూటమి. భారత్ కామన్వెల్త్ కూటమిలో 1949లో చేరింది. ఇండియా ఈజ్ కామన్వెల్త్ కంట్రీ. మరి ఈ కామన్వెల్త్ కంట్రీస్ నిర్వహించుకునే, కామన్వెల్త్ కంట్రీస్ పార్టిసిపేట్ చేసే ఒక టోర్నమెంట్ కామన్వెల్త్ క్రీడలు. విశ్వ క్రీడలు ఒలింపిక్స్ తర్వాత అంతటి ప్రత్యేకము, ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి. ఈ సంవత్సరం జరగబోయే ఏ పోటీ పరీక్షలైనా కూడా కామన్వెల్త్ క్రీడల గురించి మీరు ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేస్తే రాల్సిందే. మొట్టమొదటి కామన్వెల్త్ క్రీడలు ఎప్పుడు జరిగినాయి అంటే 1930 కెనడాతిథ్యంలో. ఇక కామన్వెల్త్ సెంటెనరీ క్రీడలు అంటే 100 సంవత్సరాల వేడుకలు. ఆ క్రీడలు ఎక్కడ జరగబోతున్నాయి అంటే మన భారతదేశము, ఇండియా, భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఆతిథ్యంలో జరగబోతున్నాయి 2030లో. మరి 4 ఏళ్ల తర్వాత జరగబోయే క్రీడలకి ఇంపార్టెన్స్ ఉందంటే ఈసారి ప్రారంభమయ్యే క్రీడలు ఈరోజు ప్రారంభమైనాయి. మళ్ళీ ముగిసాక ఈ పథకాల పట్టిక గురించి అవన్నీ కూడా మీకు నేను స్పెషల్ వీడియో అందిస్తాను మన CA 360లో. ఓకేనా? సో 23వ కామన్వెల్త్ క్రీడలు లేదా కామన్వెల్త్ గేమ్స్ 2026. డైరెక్ట్ పాయింట్స్ గుర్తుంచుకోండి. ఈరోజు ప్రారంభోత్సవం మాత్రమే. క్రీడలు ముగిసాక అందులో మన భారతీయ క్రీడాకారుల ప్రతిభ ఏంటి, పథకాల పట్టిక ఏంటి, టాప్ ఎవరు, మనం ఏ స్థానంలో, అవన్నీ కూడా చూడాలి. ఇది ఇనిషియేషన్. డైరెక్ట్ పాయింట్స్ చూడండి. సో ఈసారి ఎన్నవ ఎడిషన్ అంట? 23rd ఎడిషన్ అంట. మొదటి నుండి తీసుకుంటే ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి. ఎవరు నిర్వహిస్తారు? కామన్వెల్త్ స్పోర్ట్ అనే సంస్థ కామన్వెల్త్ క్రీడలు నిర్వహిస్తుంది. మొదట్లో దీన్ని కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ అని పిలిచేవాళ్ళము. ఆతిథ్య నగరం 2026 లేదా 23వ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్య దేశం ఏది అంటే స్కాట్లాండ్. యూకేలోనే స్కాట్లాండ్, అందులో ఉన్న గ్లాస్గో. COP21 సదస్సు గ్లాస్గో, మీకు ఐడియా ఉంటుంది కదా, రైట్. ఇక నిర్వహణ తేదీలు 23rd జూలై
నుంచి అంటే ఈ రోజు నుంచి 2 ఆగస్ట్ 2026 వరకు. ఓకేనా? సో మళ్ళీ ముగిసాక చూద్దాము. మోటో ఈసారి కామన్వెల్త్ క్రీడల యొక్క మోటో ఏంటంటే మోర్ టుగెదర్. పాల్గొనే దేశాలు 74 కామన్వెల్త్ గేమ్స్ అసోసియేషన్స్, అంటే సుమారు 3000 మంది క్రీడాకారులు ఇందులో పార్టిసిపేట్ చేస్తారు ఈ క్రీడల్లో. మరి క్రీడలు పథకాల ఈవెంట్స్ ఏంటి? మెడల్ ఈవెంట్స్ 10 క్రీడల్లో జరుగుతాయి, 215 మెడల్ ఈవెంట్స్. అధికారిక మస్కట్ 2026 కామన్వెల్త్ క్రీడలు లేదా 23rd ఎడిషన్ ఆఫ్ కామన్వెల్త్ గేమ్స్ అఫీషియల్ మస్కట్ ఏంటి అంటే ఫిన్నీ. ప్రారంభ మరియు ముగింపు వేడుకల వేదిక స్కాట్లాండ్లోని గ్లాస్గోలో ఉన్న స్కాట్స్టౌన్ స్టేడియం. ప్రారంభం అక్కడే, ముగింపు అక్కడే. ఇక మరిన్ని ప్రత్యేకతలు. గ్లాస్గో గతంలో 2014లో కూడా ఆతిథ్యం ఇచ్చింది. స్కాట్లాండ్ మొత్తం 4 సార్లు 1970, 1986, 2014, 2026 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తుంది. మొదట విక్టోరియా ఆస్ట్రేలియాకు ఆతిథ్యం లభించినప్పటికీ ఆస్ట్రేలియాకు ఆతిథ్యం ఇచ్చారు ఫస్ట్, ఆతిథ్య హక్కులు ఈసారి నిర్వహణ మీదే అని. కానీ ఆస్ట్రేలియా వైదొలిగింది. 2023లో పెరిగిన వ్యయాల కారణంగా వైదొలగడంతో గ్లాస్గోను ఆతిథ్య నగరంగా ఎంపిక చేశారు. ఈ పాయింట్ పైన అడుగుతారు. యాక్చువల్గా చెప్పాలంటే 2026 లేదా 23వ కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరగాలంటే ఆస్ట్రేలియాలో జరగాలి, ఆస్ట్రేలియాలో విక్టోరియాలో. కానీ ఆస్ట్రేలియా మేము నిర్వహించలేమో, వ్యయాలు పెరిగినాయి, ఖర్చులు ఎక్కువతున్నాయని చెప్పేసి వైదొలిగింది. అలా స్కాట్లాండ్ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది. ఇక ప్రత్యేకత, ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగిస్తూ తక్కువ వ్యయంతో నిర్వహిస్తున్న కామన్వెల్త్ క్రీడలు. ఉన్నపలంగా ఆస్ట్రేలియా వైదొలిగేసరికి ఆతిథ్య హక్కులను మేము వదులుకుంటామని చెప్పేసరికి మళ్ళీ ఏర్పాట్లు అవన్నీ ఎందుకని చెప్పేసి ఉన్న వాటిలోనే, ఉన్న మైదానాల్లోనే నిర్వహిస్తున్నారు. సో చార్లెస్ III యూకే దేశాధినేత అని చెప్పొచ్చు. సో మనం అబ్జర్వ్ చేస్తే కింగ్ చార్లెస్ III పాలనలో జరుగుతున్న తొలి కామన్వెల్త్ క్రీడలు ఇవే. గత యూకేలోనే కదా స్కాట్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్ ఇవన్నీ ఉండేవి. గత 22వ కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరిగినాయి అంటే ఇంగ్లాండ్ 2022 బర్మింగ్హామ్లో జరిగినాయి. ఇక తదుపరి 24th ఎడిషన్ ఆఫ్ కామన్వెల్త్ గేమ్స్ అహ్మదాబాద్ గుజరాత్లో జరుగుతాయి. 2030 కామన్వెల్త్ క్రీడల శతాబ్ది సంవత్సరాలు, ఇక సెంటినరీ గేమ్స్. మరి ఈ క్రీడల్లో ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల్లో 23rd ఎడిషన్ లేదా కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారతీయ క్రీడాకారులు పాల్గొంటారు కదా. అందులో పతాకధారి ఎవరు మరియు బ్యాటన్ బేరర్ ఎవరని అడుగుతారు. పతాకధారి ఫ్లాగ్ బేరర్ వచ్చేసేసి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి, దిగ్గజ క్రీడాకారిణి మీరాబాయి చాను. మరి భారత్ బ్యాటన్ బేరర్ వచ్చేసేసి లౌలినా బర్గోహెన్ బాక్సింగ్ క్రీడాకారిణి. ఎవరైనా ఒక క్రీడాకారుల యొక్క పేరు చూస్తున్నప్పుడు వాళ్ళకు ఏ క్రీడతో సంబంధం చూడాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, రెజ్లింగ్ వీటిలో చాలామంది కన్ఫ్యూజన్గా లోనవుతారు. కాబట్టి చదివేటప్పుడే క్లారిటీతో చదవండి. ఎనఫ్. ఇక నెక్స్ట్ ఈరోజు సూపర్లేటివ్ టాపిక్స్ చూద్దాము. మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్లో చూస్తాం కదా. సూపర్లేటివ్ టాపిక్స్. సూపర్లేటివ్ టాపిక్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింగిల్ లైన్లో చూడండి. ఎనఫ్. సో ఇండియాస్ ఫస్ట్ AI పవర్డ్ బర్డ్ శాంక్చురీ ఈజ్ కమింగ్ టు మహారాష్ట్ర. ఎనఫ్. మరి ఈ ప్రాజెక్ట్ను ఏ సంస్థ బాధ్యతలు చూసుకుంటుంది? ఇటువంటివి. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అటువంటి AI పవర్డ్ బర్డ్ శాంక్చురీ అంటే ఏంటంటే పక్షుల యొక్క సంచారం గురించి కానివ్వండి, పక్షులను కీన్గా అబ్జర్వ్ చేయడము, సర్విలెన్స్ విషయంలో AI టెక్నాలజీని వినియోగించనున్న భారతదేశంలోని మొట్టమొదటి బర్డ్ శాంక్చురీ. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మహారాష్ట్రలో. భారత్లో తొలి కృత్రిమ మేధస్సు ఆధారిత పక్షుల అభయారణ్యము మహారాష్ట్రలో ఏర్పాటవుతుంది. భారతదేశంలో మొట్టమొదటి AI పవర్డ్ బర్డ్ శాంక్చురీ మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న తానే క్రీక్ ఫ్లెమింగో అభయారణ్యంలో ఏర్పాటు చేయనున్నారు. మహారాష్ట్రలోని ముంబైలో. మహారాష్ట్ర రాజధాని ముంబై. ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం ముంబైని. అక్కడ తానే క్రీక్ ఫ్లెమింగో అభయారణ్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు బండూప్ బర్డ్ పార్క్ అని పేరు పెట్టారు. పేరు కూడా గుర్తుంచుకోండి. అరలం బటర్ఫ్లై శాంక్చురీ ఎక్కడ ఉంది? కేరళలో. బండూప్ ఎక్కడ? మహారాష్ట్ర. ఇలాంటివి అడుగుతారు. ఈ ప్రాజెక్టుకు జిల్లా ప్రణాళిక కమిటీ ప్రత్యేక నిధి నుంచి 45 కోట్ల రూపాయల పరిపాలన అనుమతి అనేది లభించిందంట. ఈ ప్రాజెక్టు తానే క్రీక్ తీరంలో 20.09 హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయబడుతుంది. ఓకేనా. తానే క్రీక్ ఫ్లెమింగో అభయారణ్యం రామ్సర్ స్థలంగా గుర్తింపు పొందింది. రీసెంట్గా మనం చూసాము.
అంటే ఇది అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన చిత్తడి నేల ప్రాంతము. రామ్సర్ చిత్తడి నేల. రామ్సర్ అనేది నగరం పేరు. ఇరాన్ దేశంలోని ఒక నగరము. 1971 ఫిబ్రవరి 2 రోజున అక్కడ ఒక అంతర్జాతీయ ఒప్పందం జరిగింది, రామ్సర్ కన్వెన్షన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలల సంరక్షణ కోసం. భారతదేశంలో రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య 100కు చేరింది, గుర్తుంచుకోండి. రైట్. ఇక ఈ అభయారణ్యంలో 1.5 కిలోమీటర్స్ పరిధిలో కృత్రిమ మేధస్సు ఆధారిత పక్షుల పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. అందుకే ఇండియాస్ ఫస్ట్ AI పవర్డ్ బర్డ్ శాంక్చురీ అంటున్నాను. కృత్రిమ మేధ ఆధారంగా పక్షులను ఎప్పుడు కూడా సర్విలెన్స్ గమనించడం అన్నట్టు. ఈ వ్యవస్థ ద్వారా పక్షుల కదలికలను ప్రత్యక్షంగా పర్యవేక్షించడము, వాటి జాతులను గుర్తించడము, సమాచారాన్ని కేంద్రీకృతంగా నిర్వహించడము, డిజిటల్ విశ్లేషణ చేయడము సాధ్యమవుతుంది. అంటే టెక్నాలజీ బర్డ్స్ రిలేటెడ్గా. ఎనఫ్. ఇక తానే క్రీక్ ఫ్లెమింగో అభయారణ్యం 2015 సంవత్సరంలో స్థాపించబడింది. 2022 సంవత్సరంలో రామ్సర్ చిత్తడి నేలగా గుర్తించి పొందింది. ఓకేనా? రైట్. ముంబైలో ఉంది. రామ్సర్ చిత్తడి నేల యొక్క లొకేషన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, లొకేషన్ పైన అడుగుతారు. ఇక రామ్సర్ కన్వెన్షన్ ఏంటి? ఓకేనా? 2026 జూలై నాటికి ఇప్పటివరకు తీసుకుంటే భారతదేశంలో రామ్సర్ చిత్తడి నేల సంఖ్య 100కు చేరింది. రీసెంట్గా 100వ రామ్సర్ చిత్తడి నేల ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. ఇక నెక్స్ట్ AI రిలేటెడ్గా ఒక టాపిక్ చూస్తాం కదా, AI పవర్డ్ బర్డ్ శాంక్చురీ ఫస్ట్ ఇన్ ఇండియా గురించి చూస్తాం కదా. ఇక్కడ AI రిలేటెడ్ ఒక మినిస్టర్, మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కానీ వేరే దేశంలో మొట్టమొదటిసారి AI మినిస్టర్గా న్యూస్లోకి వచ్చారు. AI రిలేటెడ్ టాపిక్స్ని ఖచ్చితంగా చూడండి. భారతదేశంలో మొట్టమొదటిసారి AI శాఖ మంత్రిత్వ శాఖని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే రీసెంట్గా కేరళ. ఇప్పుడు బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక పర్సన్ బ్రిటన్లో ఇటీవల నూతన ప్రభుత్వం కొలువుదీరింది కదా, కీర్ స్టార్మర్ గారు రాజీనామా చేసిన తర్వాత మరి బ్రిటన్ ప్రభుత్వంలో మంత్రిమండలిలో ఒక మంత్రిత్వ శాఖ AI రిలేటెడ్ మినిస్ట్రీని ఏర్పాటు చేశారు. దానికి మన భారతీయుడు. ఓకేనా? సో బీహార్కు చెందిన కనిష్క నారాయణ్ యునైటెడ్ కింగ్డమ్ తొలి కృత్రిమ మేధస్సు మంత్రిగా నియామకం. బీహార్లో జన్మించిన కనిష్క నారాయణ్ బికమ్స్ ద ఫస్ట్ AI మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. ఓకేనా? బీహార్లోని ముజఫర్పూర్కు చెందిన కనిష్క నారాయణ్ యునైటెడ్ కింగ్డమ్ తొలి కృత్రిమ మేధస్సు మంత్రిగా నియమితులయ్యారు. ఆయనను ప్రధానమంత్రి యాండీ బర్నింహమ్ నియమించారు. ఓకేనా? ప్రస్తుతం బ్రిటన్ ప్రధానమంత్రిగా రీసెంట్గా జూలై 20వ తేదీన యాండీ బర్న్హమ్ ప్రమాణ స్వీకారం చేశారు కదా. సో ఆ మంత్రిత్వ మండలిలో ఇతను మన దేశానికి చెందిన వ్యక్తి. యునైటెడ్ కింగ్డమ్ మంత్రివర్గంలో కృత్రిమ మేధస్సు శాఖకు ప్రత్యేక క్యాబినెట్ స్థాయి మంత్రి నియమించడం ఇదే తొలిసారి. ఆ తొలిసారి మన భారతీయుడు నియమితులు అనేది ప్రత్యేకత. ఓకేనా? సో కనిష్క నారాయణ్ 1989లో బీహార్లోని ముజఫర్పూర్లో జన్మించారు. ఆయన 12 ఏళ్ల వయసులో కుటుంబంతో కలిసి వేల్స్లోని కార్డిఫ్కి వెళ్ళారు. UK పరిధిలో ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ ఉంటాయి. ఇక యునైటెడ్ కింగ్డమ్ సంబంధించి క్యాపిటల్ వచ్చేసి లండన్, కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్. అక్కడ దేశాధినేత బ్రిటన్. డెమోక్రటిక్ కంట్రీ కానీ నాట్ రిపబ్లిక్, గణతంత్ర దేశం కాదు. ఎందుకంటే దేశాధినేత ఎన్నుకోబడరు, రాచరికం ద్వారా వస్తున్నారు. ప్రస్తుతం చార్లెస్ III గారు ఉన్నారు. ఇక బ్రిటన్ నూతన ప్రధానికి ఎవరు? యాండీ బర్న్హమ్. ఇక నెక్స్ట్ ఇది కూడా సూపర్లేటివ్ టాపికే, తొలి. అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా ఇంపార్టెంటే. భారత్ నేపాల్ సంబంధాల్లో భాగంగా గుర్తుంచుకోవాల్సిన టాపిక్. భారతదేశం నుంచి మొట్టమొదటి డైరెక్ట్ ఫ్లైట్ లేదా కమర్షియల్ ట్రైన్ కోల్కతా నుంచి బిరత్ నగర్కి చేరింది. బిరత్ నగర్ ఎక్కడ అంటే నేపాల్ దేశంలో, కోల్కతా మన భారతదేశంలో. సో నేపాల్ ఇండియా లాంచ్ ఫస్ట్ డైరెక్ట్ కోల్కతా బిరత్ నగర్ రైల్ కార్గో సర్వీస్, ఫస్ట్ కమర్షియల్ ఫ్లైట్ ట్రైన్ అని చెప్పవచ్చు. ఓకేనా? రైట్. 2026 జూలై 20న కోల్కతా పోర్టు నుంచి బయలుదేరిన తొలి వాణిజ్య సరుకు రైలు ఫ్లైట్ ట్రైన్ తూర్పు నేపాల్లోని, సో మన సరిహద్దును పంచుకుంటున్న ఒక దేశము నేపాల్లోని తూర్పు వైపున ఉన్న బిరాట్ నగర్ కస్టమ్ యార్డ్కి చేరుకుంది. ఈ రైలు కనోలా ధాన్యంతో నిండిన, సో ధాన్యం గ్రెయిన్ 40 అడుగుల కంటైనర్లను తీసుకెళ్ళింది. ఓకేనా? రైట్. ఈ రైలు సేవను కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిర్వహించింది మన భారతదేశానికి సంబంధించి. ఈ రైలు సవరించిన భారత్ నేపాల్ రైలు రవాణా వ్యవస్థ కింద నడిచింది. ఈ వ్యవస్థ ద్వారా
జోగ్బని బిరాట్ నగర్ బ్రాడ్ గేజ్ సరిహద్దు రైల్వే మార్గం ద్వారా కంటైనర్లు మరియు భారీ సరుకులను నేరుగా బిరాట్ నగర్కు రవాణా చేయవచ్చంట. ఈ ప్రత్యక్ష రైలు సేవ 2025 నవంబర్ 13 సంతకం చేసిన లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆధారంగా ప్రారంభమైంది. ఇండియా నేపాల్ రిలేషన్స్లో భాగంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఇది, వాణిజ్యానికి సంబంధించి వాణిజ్య రైలు. ఈ ఒప్పందం భారత్ నేపాల్ ట్రాన్సిట్ ఒప్పందానికి సంబంధించిన ప్రోటోకాల్లో సవరణలను చేసిందంట. రైట్. సో సంతకం 1978 ఇండియా నేపాల్ ట్రాన్సిట్ ఒప్పందము లక్ష్యం ఏంటంటే, భూపరివేష్టిత దేశం నేపాల్ ఈజ్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ, చుట్టూ సరిహద్దు దేశాలే ఉన్నాయి. ఓకేనా. భారత్ పోర్టులు మరియు రవాణా సదుపాయాల ద్వారా అంతర్జాతీయ వాణిజ్య సౌకర్యాన్ని కల్పించడమే ఈ ట్రాన్సిట్ ఒప్పందం, ఇండియా నేపాల్ ట్రాన్సిట్ ఒప్పందం యొక్క ఉద్దేశము. ఇక కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మనం ఒక టాపిక్లో భాగంగా ఒక సంస్థ గురించి వస్తే సంస్థకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అన్నీ చూస్తున్నాం కదా. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని 1988లో స్థాపన, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటారు? నోడల్ మినిస్ట్రీస్ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. సో రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న సంస్థ, ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇది. ఇక నేపాల్ దేశానికి సంబంధించి ఇటీవల నేపాల్కి సంబంధించి ఎన్నికలను చూసాము, సార్వత్రిక ఎన్నికలు. కొత్త ప్రధాని వచ్చారు, యూత్ బ్యాలెన్స్ షా. ఓకేనా. నేపాల్ ప్రెసిడెంట్ వచ్చేసి రామచంద్ర పౌడెల్ గారు ఉన్నారు. అక్కడ కరెన్సీ నేపాలీ రూపాయి, రాజధాని కాఠ్మండు. ఓకేనా. బిరాట్ నగర్ నేపాల్లో ఉంది. నేపాల్లో ఈస్టర్న్ సైడ్ ఉన్న ఒక పట్టణం. ఆ పట్టణానికే, అక్కడ యార్డ్కే ఈ ట్రైన్ అనేది చేరుకుంది కోల్కతా నుంచి. ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మరొక టాపిక్, భారత రాష్ట్రపతి ఇండియాస్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి విదేశీ పర్యటనలో భాగంగా నిన్నటి క్లాస్లో మనము ఇండియా మాల్డోవా రిలేషన్స్ గురించి చూసాము. మాల్డోవా సరిహద్దు ప్రాంతం ఏంటి, ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి ఇండియా మాల్డోవా బైలాటరల్ రిలేషన్స్ లేదా దౌత్య సంబంధాలు ప్రారంభమైన తర్వాత 1990లో ప్రారంభమైనాయి కదా. 1992లో ఇండియా మాల్డోవా ప్రారంభమైన తర్వాత మాల్డోవాకి పర్యటించిన మొట్టమొదటి రాష్ట్రపతి మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఆ రిలేషన్స్ని నిన్న క్లాస్లో చూసాం మనం. ఇప్పుడు మాల్డోవా దేశం నుంచి నార్త్ మెసడోనియా చేరుకున్నారు, యూరప్ కాంటినెంట్లోని, ఐరోపా ఖండంలోని ఒక దేశము. సో నార్త్ మెసడోనియాతో మన ఇండియా నార్త్ మెసడోనియా రిలేషన్స్ 1995లో స్టార్ట్ అయినాయి. సో అలా దౌత్య సంబంధాలు స్టార్ట్ అయిన తర్వాత నార్త్ మెసడోనియాను పర్యటించిన మొట్టమొదటి దేశ రాష్ట్రపతి మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఓకేనా. సో నార్త్ మెసడోనియా ఎక్కడ ఉంది, లొకేషన్ చూడాలి. ఏదైనా ఒక దేశం గురించి చూస్తే ఖచ్చితంగా లొకేషన్ని మనం పాయింట్అవుట్ చేయాలి. ఓకేనా. నార్త్ మెసడోనియాతో ఇండియా ఒప్పందాలు ఏమి కుదుర్చుకుంది? భారత్ నార్త్ మెసడోనియా మధ్య వాణిజ్యం, సాంకేతిక సహకార విస్తరణ. సింపుల్గా చూడండి, ఈజీ టాపిక్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 2026 జూలై 21, 22 అంటే నిన్నటి వరకు నార్త్ మెసడోనియాను సందర్శించారు. 1995లో దౌత్య సంబంధాలు ప్రారంభమైన తర్వాత భారత రాష్ట్రపతి చేసిన తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే. ఇరు దేశాలు వాణిజ్యము, సాంకేతికత, పర్యాటకం, ప్రతిభాభివృద్ధి, ఆరోగ్య రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు అంగీకరించినాయి. కోఆపరేషన్ ఏ రంగాల్లో? 2025లో సుమారు 133 మిలియన్ అమెరికన్ డాలర్లు ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని ఇరు దేశాలు కూడా నిర్ణయించుకున్నాయి. సమాచార సాంకేతికత, ఐటీ ఆధారిత సేవలు, కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాంకేతికత, వ్యవసాయము, ఆహార ప్రాసెసింగ్, ఔషధాలు, వస్త్రాలు, బయోటెక్నాలజీ, పర్యాటకం, ఆతిథ్య రంగం, సినీ నిర్మాణం వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఇరు దేశాలు ఇండియా నార్త్ మెసడోనియా అంగీకరించినాయి. ఏ రంగాలు? ఈ లక్ష్యం ఏంటో గుర్తుపెట్టుకోండి. వాణిజ్యం, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యక్ష రవాణా అనుసంధానంపై చర్చలు జరిగినాయి. ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఐటీఈసీ కార్యక్రమం కింద శిక్షణ స్థానాలను రెట్టింపు చేయడంతో పాటు కృత్రిమ మేధస్సు కోర్సులను కూడా అందించాలని భారత్ ప్రకటించింది. ఇరు దేశాల వ్యాపార సంబంధాలు బలోపేతం చేసేందుకు భారత్ నార్త్ మెసడోనియా బిజినెస్ ఫోరంని నిర్వహించారు. అలాగే ఆరోగ్య రంగ సహకారంపై ఉన్న అవగాహన ఒప్పందాన్ని మరో 5 ఏళ్ల పాటు పునరుద్ధరించిన ఇరు దేశాలు కూడా. ఇందులో సాంప్రదాయ వైద్య విధానాలు కూడా ఉన్నాయి, ట్రెడిషనల్ మెడిసినల్ సపోర్ట్. ఓకేనా. నార్త్ మెసడోనియా కంట్రీ అనేది న్యూస్లో ఉంది కాబట్టి ఎట్లా న్యూస్లోకి వచ్చింది? భారత రాష్ట్రపతి పర్యటన అఫీషియల్ విజిట్తో. కాబట్టి ఆ దేశానికి సంబంధించిన బేసిక్ పాయింట్ చూద్దాము. నార్త్ మెసడోనియా క్యాపిటల్ వచ్చేసి స్కోప్జే, క్యాపిటల్ గుర్తుంచుకోండి. కరెన్సీ వచ్చేసేసి మ్యాసిడోనియన్ డెనార్,
ఓకేనా, ఐరోపా ఖండంలోని ఒక దేశము. ఇక అధ్యక్షురాలు, ఆ దేశంలో అధ్యక్షురాలు ఎవరంటే గోడానా సిల్జనోస్కా డావ్కోవా, పేరు తప్పదు, టంగ్ ట్విస్టర్ లాగానే ఉంటుంది. ప్రధానమంత్రి హ్రిస్టిజాన్ మికోస్కీ, 1-2 సార్లు చూడండి గుర్తొస్తాయి. ప్రతి దేశానికి సంబంధించి ఇవన్నీ చూడాలన్నా సార్, కరెన్సీ, క్యాపిటల్, అక్కడ దేశాధినేత ఎవరు, ప్రధానమంత్రి ఎవరు, ఇవన్నీ చూడాలా. ప్రతి దేశానికి సంబంధించి అన్నీ చూడమని చెప్పట్లేదు. వార్తలు నిలిచిన దేశం ఏదైతే ఉంటుందో దాని గురించి చూస్తే సరిపోతుంది. ఓకేనా, మన కరెంట్ అఫైర్స్ క్లాస్ చూస్తే కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు అది ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా, జిఎస్లో కూడా మీరు మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు, జీకేలో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా. ఇక నెక్స్ట్ ఒక అంతర్జాతీయ కూటమి ఎకోవాస్ ఆఫ్రికాకి సంబంధించి ఒక ప్రాంతానికి సంబంధించిన కూటమి. ఆ ఎకోవాస్కి కొత్త అధ్యక్షుడిగా సెనెగల్ అధ్యక్షుడు బసిరో ఫాయే గారు ఎన్నికయ్యారు. ఈ టాపిక్లో భాగంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎకోవాస్ ఫుల్ ఫామ్ ఏంటి, ఎకోవాస్ ఏ సంవత్సరంలో స్థాపన, ఎకోవాస్లో మెంబర్ కంట్రీస్ ఏంటి, ఉద్దేశం ఏంటి, ఏ దేశము ఎకోవాస్ కూటమికి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. సో 12 దేశాల కూటమి ఎకోవాస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్. ఆఫ్రికా ఖండంలో వెస్టర్న్ సైడ్ ఉంటుంది కదా, ఆ వెస్టర్న్ సైడ్ ఉన్న దేశాల యొక్క కూటమే ఎకోవాస్. ఈ కూటమి 1975 ఇయర్లో స్థాపన జరిగింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి అబుజా, నైజీరియాలో ఉంది. సభ్య దేశాలు 12 ఉన్నాయి. 2025లో బుర్కినా ఫాసో, మాలి, నైజర్ నిష్క్రమించిన తర్వాత 12గా చేరింది ఇప్పుడు సంఖ్య. లక్ష్యం వెస్ట్ ఆఫ్రికాలో ఆర్థిక సమైక్యత, ప్రాంతీయ శాంతి, భద్రత, రాజకీయ సహకారాన్ని ప్రోత్సహించడం. పొలిటికల్, ఎకనామిక్ రిలేషన్స్లో ఈ కూటమి కీలక పాత్ర పోషిస్తుంది. ఏ దేశాల కూటమిది? ఆఫ్రికా ఖండంలో వెస్టర్న్ సైడ్ ఉన్న దేశాల కూటమి. ఎప్పుడు ఏర్పాటైంది ఏంటి? మరి ఇప్పుడు టాపిక్ ఏమంటున్నాను, ఈ ఎకోవాస్ కూటమికి అధ్యక్ష బాధ్యతలను ఏ దేశానికి సంబంధించిన నాయకుడు స్వీకరించారంట? సెనెగల్ అధ్యక్షుడు బసిరో డియోమాయే డియాకర్ ఫాయే, పేర్లు తప్పదు గుర్తుంచుకోవాలి. 2026 జూలైలో పశ్చిమ ఆఫ్రికా దేశాల ఆర్థిక సమాఖ్య ఎకోవాస్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ ఎకోవాస్ ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు. ఈ ఎన్నిక సియరా లియోన్లోని ఫ్రీటౌన్లో రీసెంట్గా జరిగిన ఎకోవాస్ దేశాధినేతల 69వ సాధారణ సమావేశంలో జరిగిందంట. ఓకేనా. 1975లో ఎకోవాస్ కూటమి ఏర్పడిన తర్వాత తొలిసారిగా సెనెగల్ ఈ సంస్థ అధ్యక్ష పదవిని చేపట్టడం అంట. సెనెగల్. ఓకేనా, రైట్. సెనెగల్ దేశానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్. రాజధాని డకార్, కరెన్సీ వచ్చేసి వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్. అధ్యక్షుడు బసిరో డియోమాయే డియాకర్ ఫాయే. అక్కడ ప్రధానమంత్రి ఎవరున్నారంటే అహ్మదౌ అల్ అమినౌ లో, రీసెంట్గా నూతన ప్రధాని. ఇక నెక్స్ట్ అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి పైన, వాళ్ళ కల్చర్ హెరిటేజ్ పైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా ప్రశ్నలు అడుగుతున్నారు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే త్రిపుర, ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో కర్చి పూజ ఉత్సవం అనేది ప్రారంభమైందంట. ఎగ్జామినేషన్లో అడుగుతారు. కర్చి పూజ ఫెస్టివల్ ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగము? ఈశాన్య ప్రాంతానికి సంబంధించి ఏ రాష్ట్రం అంటే త్రిపుర. గుర్తుంచుకోండి, కర్చి పూజ అంటే ఏంటంటే పాపాలను శుద్ధి చేసుకోవడం అన్నట్టు, పాపాలను కడుక్కోవడం అన్నట్టు. ఓకేనా, ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిలో భాగం. ఇటీవల మనము ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి అంబుబాచి మేళా గురించి చూసాము, మరియు గోర్సంకోరా అరుణాచల్ ప్రదేశ్ గురించి చూసాము. ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా, హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్ సంబంధించి చూడండి. ఈశాన్య రాష్ట్రాల పండుగలు, మేళాలు, జాతరలపైన పోటీ పరీక్షలు అట్లీస్ట్ 1 క్వశ్చన్ వస్తుంది. ఈసారి నా ప్రెడిక్షన్ కరెక్ట్ అయితే అంబుబాచి మేళా పైన అడుగుతారు, అస్సాం రాష్ట్రానికి సంబంధించి. సో త్రిపురలోని అత్యంత ముఖ్యమైన సాంప్రదాయ ఉత్సవాల్లో ఒకటి కర్చి పూజ. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహిస్తారు. చతుర్దశ దేవతల ఆరాధనకు అంకితమైన పండుగ. సో త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ ఏంటి? క్యాపిటల్ వచ్చేసి అగర్తల. ముఖ్యమంత్రి మాణిక్ సహా గారు ఉన్నారు అక్కడ. గవర్నర్గా నల్లు ఇంద్రసేన రెడ్డి గారు. త్రిపుర రాష్ట్ర ఆవిర్భావం వచ్చేసేసి 21 జాన్ 1972. గుర్తుపెట్టుకోండి. ఇక వార్తలు నిలిచిన పుస్తకం ఒకటి ఈరోజు న్యూస్లో ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక పుస్తకం గురించి పోటీ పరీక్షల కోణంలో ఎలా చదవాలి, బుక్స్ అండ్ ఆథర్ సెగ్మెంట్ నుండి రెగ్యులర్గా ప్రశ్నలు అడుగుతున్నారు. మరి వార్తలు నిలిచిన ఒక పుస్తకాన్ని చూసినప్పుడు కవర్ పేజ్ చూడండి ఫస్ట్.
ఆ కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో అయితే ఆ బుక్ నేమ్ ఉందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ఇక కవర్ పేజ్ పైనే ఆథర్స్ ఎవరు, బుక్ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుస్తుంది. రీసెంట్గా భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ లేదా పుస్తక ప్రారంభోత్సవం జరిగింది. పుస్తకం పేరు వచ్చేసేసి ఆర్ఎస్ఎస్ ఎట్ 100 ఇయర్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ గురించి మనం చూసాము. ఏ సెంచరీ ఆఫ్ సర్వీస్ యూనిటీ సాక్రిఫైస్ అనే పుస్తకం పేరేంటి? ఆర్ఎస్ఎస్ ఎట్ 100 ఏ సెంచరీ ఆఫ్ సర్వీస్ యూనిటీ అండ్ సాక్రిఫైస్ అనే పుస్తకం యొక్క రచయితలు ఇద్దరు, శ్యామ్ జాజు గారు ఒకరు, అనుపమ్ త్రివేది గారు ఒకరు. ఓకేనా? సో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు 2026 జూలై నెలలో ఆర్ఎస్ఎస్ 100 అనే ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుందంట. ఓకేనా? ఎవరు రచించారు? 1925లో స్థాపించబడిన ఆర్ఎస్ఎస్ సంబంధించి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంబంధించి చరిత్ర, అభివృద్ధి కార్యకలాపాలను ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు. సామాజిక సంక్షేమము, విద్య, విపత్తు సహాయం, సమాజ సేవ, సామాజిక ఐక్యత వంటి రంగాల్లో ఆర్ఎస్ఎస్ చేపట్టిన కార్యక్రమాలను ఇందులో పొందుపరిచారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయం సేవక్ నుంచి ప్రధాన సేవక్ వరకు సాగిన ప్రయాణాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆర్ఎస్ఎస్ నుంచే కదా. సో సేవ మరియు రాష్ట్రప్రథం అనే సూత్రాలను ఈ పుస్తకము వివరిస్తుంది. సో ఆర్ఎస్ఎస్ గురించి గుర్తుపెట్టుకోండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925లో స్థాపన, ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని నాగ్పూర్, వ్యవస్థాపకుడు హెగ్డేవార్. ఓకేనా? సో ప్రస్తుత సంఘచాలక్ ఎవరు అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎవరున్నారంటే మోహన్ భాగవత్ గారు. జాతి నిర్మాణం, సమాజ సేవ, సాంస్కృతిక కార్యకలాపాలపై పనిచేసే సంస్థ ఆర్ఎస్ఎస్. ఓకేనా? ఈ పుస్తకాన్ని ఆర్ఎస్ఎస్ ఎట్ 100 పుస్తకాన్ని ఎవరు పబ్లిష్ చేశారంటే ప్రభాత్ ప్రకాశన్. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న వచ్చేసి ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇస్తున్నాను. చూడండి, పిచ్ బ్లాక్ 2026 విన్యాసం యొక్క ఆతిథ్య దేశం ఏది? డిఫెన్స్ రిలేటెడ్ టాపిక్. ఈ విన్యాసం మొదటిసారి ఏ సంవత్సరంలో జరిగింది, ఎప్పుడు ప్రారంభమైంది, త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది ఈ విన్యాసము? ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఫస్ట్ టాపిక్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీకి సంబంధించి భారత్లో 288.58 గిగావాట్లకు చేరిన పునరుత్పాదక ఇంధన సామర్థ్యము. సో నీతి ఆయోగ్ నూతన సీఈఓగా అనురాగ్ జైన్ గారు నియమితులయ్యారు. ఎవరి స్థానంలో? ప్రత్యేకత ఏంటి? సో ఈరోజు ప్రారంభమైన జూలై 23 రోజున ప్రారంభమైన కామన్వెల్త్ క్రీడలు గ్లాస్గో వేదికగా 23వ కామన్వెల్త్ క్రీడలు ప్రత్యేకతలు. ఇక సూపర్లేటివ్ టాపిక్, ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ బర్డ్ శాంక్చురీ మహారాష్ట్రలోని ముంబైలో తానే క్రీక్ ప్రాంతంలో ఏర్పాటు. ప్రత్యేకత ఏంటి? బీహార్కు చెందిన కనిష్కా నారాయణ్ యునైటెడ్ కింగ్డమ్ తొలి కృత్రిమ మేధస్సు మంత్రిగా నియమితులయ్యారు. బీహార్ బాన్ కనిష్కా నారాయణ్ బికమ్స్ ద ఫస్ట్ ఏఐ మినిస్టర్ ఆఫ్ యూకే. ఇటీవల యూకేలో నూతన మంత్రివర్గాన్ని చూసాం కదా, యాండీ బర్న్హమ్ మంత్రిమండలి, అందులో ఇతను. నేపాల్కు చేరుకున్న తొలి వాణిజ్య సరుకు రైలు మన భారతదేశం నుంచి కోల్కతా నుంచి నేపాల్లోని బిరాత్ నగర్ వరకు. ప్రత్యేకత ఏంటి? భారత్ నార్త్ మెసడోనియా మధ్య వాణిజ్యం, సాంకేతిక సహకార విస్తరణ విషయంలో కుదిరిన ఒప్పందాలు. ఓకేనా? టార్గెట్స్ ఏంటి? ఇక సౌదీ అరేబియాతో పౌర అణుసహకార ఒప్పందానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఎకోవాస్ కొత్త అధ్యక్షుడిగా సెనగల్ అధ్యక్షుడు బసిరో ఫాయే ఎన్నిక. ఎకోవాస్ ప్రత్యేకత ఏంటి? లకడాంగ్ పసుపు అభివృద్ధికి మిషన్ గోల్డెస్ స్పైస్ ప్రారంభము, మేఘాలయలో ప్రారంభోత్సవము. ఇక త్రిపుర సంస్కృతిలో భాగమైన ఒక పండుగ కర్చీ పూజ. కర్ అంటే పాపము, చి అంటే శుద్ధి చేసుకోవడము. ఇక సైబర్ క్రైమ్ సంబంధించి ఎన్సీఆర్బీ రిపోర్ట్ 2024లో దేశంలో సైబర్ నేరాలు 1,00,000 దాటినాయి అని చెప్పేసి ఈరోజు అన్ని ఎడిటోరియల్స్లో కూడా ప్రత్యేకంగా కనిపించిన టాపిక్.
జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ గుర్తించిన ఒక ఎగ్జో ప్లానెట్ బీటా పిక్టోరిస్ డి. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని ఎవరు రూపొందించారు? ఇక వార్తల నుంచి ఒక పుస్తకము RSS at 100 ఏ సెంచరీ ఆఫ్ సర్వీస్ యూనిటీ సాక్రిఫైస్ అనే బుక్. పుస్తకం యొక్క రచయితలు వచ్చేసి శ్యామ్ జాజు గారు, అనుపమ్ త్రివేది గారు. RSS యొక్క చరిత్ర గురించి, సామాజిక సేవల గురించి వివరించే ఒక పుస్తకము. ఇక వార్తలు ఇచ్చిన పురస్కారాల విషయానికి వస్తే భూటాన్ తొలి JSGW సాహిత్య పురస్కారానికి ఎంపికైన భారతీయ రచయిత అశ్విన్ సంఘి గారు. ఈ పురస్కారం ఈ సంవత్సరం ప్రారంభించారు. మొట్టమొదటి పురస్కారం ప్రత్యేకత ఏంటి? డాక్టర్ సత్య సింధుజా గారికి భారత్ సమ్మాన్ పురస్కారం అనేది వరించింది. పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ప్రత్యేకత ఏంటి? ఇక ఈరోజు ప్రశ్న, పిచ్ బ్లాక్ 2026 విన్యాసం యొక్క ఆతిథ్య దేశం ఏది? ఈ విన్యాసం మొదటిసారి ఎప్పుడు జరిగింది? త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది? అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, మన యాప్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్, ఓకేనా? సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో అన్ని కోర్సుల పైన భారీ ఆఫర్స్ అనేవి ప్రకటించడం జరిగింది. ఈ ఆఫర్స్ అనేవి 48 అవర్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. సో జూలై 22 నిన్నటి రోజున ఆఫర్ స్టార్ట్ అయినాయి, రేపటితో ముగుస్తాయి. ఈసారి ఆఫర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆఫర్ ఆన్ ఆఫర్స్. మీకు ఆల్రెడీ ఆఫర్ ప్రైస్ని ప్రకటించిన తర్వాత కూడా మళ్ళీ ప్రత్యేక కూపన్ కోడ్ ప్రతి ఒక్క అభ్యర్థికి, యాప్ ఇన్స్టాల్ చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థికి స్పెషల్ కూపన్ కోడ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది, ఓకేనా? మన యాప్లో అందుబాటులో ఉన్న CA 360 కోర్సులో ప్రతిరోజు మీకు నేను చెప్తున్న క్లాస్ ఏదైతే ఉందో కంప్లీట్ క్లాస్ ఉంటుంది విత్ ఎక్స్ప్లెనేషన్. క్లాస్ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మన CA 360 కోర్సులో నేను అప్లోడ్ చేస్తున్న PDF ఏదైతే ఉంటుందో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఈ క్లాస్లో మీకు చూపించిన ప్రతి పదం కూడా PDF రూపంలో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్, రివిజన్ చేయండి. ఇక మంత్ ముగియగానే మంత్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్ మరియు మంత్లీ మ్యాగజైన్, స్పెషల్ వీడియోస్, వన్ లైనర్ కరెంట్ అఫైర్స్, షార్ట్ డ్యూరేషన్ వీడియోస్ ఇవన్నీ కూడా CA 360లో ఉంటాయి. సో అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, యూటిలైజ్ చేసుకోండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.